వెనక పెట్టు, ఫోన్ వెనక పెట్టు, ఫోన్ వెనక పెట్టు. శ్రీకాంత్ కొంచెం కెమెరా వెనక పెట్టావన్నా ఇది. మనోజ్ చందర్ చైర్పర్సన్ గారికి, కలెక్టర్ గారికి, ఇతర అధికారులకు, డిఆర్డిఓ గారికి, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా సర్వే చేస్తే ఈ ఊర్లో 44 అర్హత ఫస్ట్ లిస్టులో అంటే L1, L2, L3 అని ఉంటది. 3-4 దఫాలుగా ఇల్లులు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ L1 లో మరి 44 మంది వస్తే ఈ రోజు వాళ్లకు మనం 23 మందికి ఈ రోజు పత్రాలు ఇస్తా ఉన్నాం. తప్పకుండా మిగతా కూడా ఇవాళ రాలేదని అనుకోకండి. ఇంకా రానటువంటి వాళ్ళది కూడా ఈ వారం 10 రోజులలో ఇంకా లిస్ట్ అవుట్ చేసి కూడా ఈ కాలనీలో సంపూర్ణంగా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇల్లులు వచ్చింది కదా అని తీరికగా ఉండకుండా తొందరగా కట్టుకుంటే తొందరగా బిల్లులు ఇవ్వడానికి మన మంత్రి గారు, సీనన్న గారు రెడీగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా డబ్బులు లేకున్నా కూడా ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, వారు కూడా వాళ్లకు అప్పులు ఇవ్వండి. ఇల్లులు కట్టుకునేటువంటి వాళ్లకు వాళ్ళ బిల్లులు పరంగానే మళ్ళీ మీ అప్పు మీకు ఇచ్చేస్తారు. కాబట్టి అందరినీ కూడా మరి మీకు తెలుసు గత 10 సంవత్సరాలుగా ఇల్లులే రాలేదు. మరి ఈ రోజు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇల్లు కూడా శాంక్షన్ చేసినటువంటి నాయకుడు మన సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మొదటి విడత ఇచ్చాం. ఇప్పుడు విడతల వారీగా ఇవ్వాలి. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆలోచన. ప్రతి సోమవారం నాడు డబ్బులు వేస్తున్నాం. ఎందుకంటే పేదవాడు ఇబ్బంది పడద్దు, పేదవాడు కట్టుకునే ఇల్లుకి పూర్తి సహకారం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా పేదోడి కష్టం, పేదోడి కోరిక, పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లుకి ప్రతి సోమవారం నాడు డబ్బులు మీరు కట్టిన స్థాయిని బట్టి, అంటే ఫౌండేషన్ కడితే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కడితే ఇంకొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గృహప్రవేశం నాటికి ఇంకొక 1,00,000, మొత్తం కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు చేసినంత పనికి చేసినంత మీ ఖాతాల్లో వేస్తున్నాం. కాబట్టి దయచేసి వీలైనంత తొందరగా మొదలు కట్టుకున్న వాళ్ళకి మరింత స్పీడ్ గా డబ్బులు ఇవ్వటం జరుగుద్దని కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలుపుతూ, భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని, అక్కన ఎలానైతే దీవించారో అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.